సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. మహేశ్వరికి 2 కిడ్నీలు ఫెయిల్, ఆర్థిక సహాయం చేయాలని వేడుకుంటున్న తల్లిదండ్రులు. బీజేపీ వికారాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్గా బాలేశ్వర్ గుప్తా నియామకం, ఘనంగా సన్మానించిన నాయకులు. తల్లిదండ్రుల జ్ఞాపకార్థం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులను పంపిణీ చేసిన లయన్స్ క్లబ్ అధ్యక్షులు శరణు బసప్ప. టీజీఎస్డబ్ల్యూఆర్ఎస్ బాయ్స్ పెద్దెముల్లో విద్యార్థులచే వెట్టి చాకిరి అనే వార్తకు స్పందన. సేవాభారతి పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రగ్స్ ఫోక్సో చట్టంపై అవగాహన. తాండూరులో గంజాయి చాక్లెట్లను విక్రయించే ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు. తాండూరు బస్ డిపోను సందర్శించిన జిల్లా రీజనల్ మేనేజర్ శ్రీలత. సంక్షేమ పథకాల కోసం నయా పైసా లంచం ఇవ్వొద్దు, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. బంటారం మండలం సల్బత్తాపూర్ గ్రామానికి చెందిన జింకల మంజుల బాలయ్య దంపతుల కూతురు మహేశ్వరికి 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. రెక్కాడితే గాని డొక్కాడని ఈ బీద కుటుంబంలో మహేశ్వరి వైద్య ఖర్చులు ఇప్పటికే 5 లక్షల వరకు ఖర్చు చేసినా ఫలితం లేకపోయింది. మహేశ్వరి తల్లి మంజుల తన కూతురుకి కిడ్నీ ఇవ్వడానికి ముందుకొచ్చింది. కానీ అందుకు 20 లక్షల పైగా ఆర్థిక సహాయం అవసరం ఉంది. దీంతో ఆ బీద కుటుంబం తమను ఆదుకోవాలని రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు, అనధికారులు ముందుకు రావాలని వేడుకుంటున్నారు. ఎవరికి ఎంత వీలైతే అంత డబ్బులు ఇవ్వాలని, ఆర్థిక సహాయం చేయాలని కోరుతున్నారు. ఫోన్ నంబర్ 7780175277 7780175277 ఫోన్ పే లేదా గూగుల్ పే నంబర్లకు ఆర్థిక సహాయం అందించాలని మహేశ్వరి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ఈ సందర్భంగా సల్బతాపూర్ గ్రామస్తులు కూడా తమ వంతు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. తమ గ్రామానికి చెందిన బసవరాజ్ తదితరులు మాట్లాడుతూ తమ గ్రామానికి చెందిన మహేశ్వరిని కాపాడాలని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, నాయకులు ముందుకు రావాలని కోరుతున్నారు. ప్రాబ్లం స్టార్ట్ అయింది. కిడ్నీ ప్రాబ్లం ఉంది. మా మమ్మీ కిడ్నీ ఇస్తుంది. బ్లడ్ గ్రూప్ అవ్వదు. హైదరాబాద్లో కాంటినెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయినాం. మనీ 20 lakhs కావాలన్నారు. డాక్టర్స్ అందరు కలిసి సాయం చేయాలని కోరుతున్నాను. ప్రజానికులు, దాతలు అందరూ సాయం తాండూరు ఎమ్మెల్యే అందరూ సాయం చేయాలని కోరుతున్నాను. రెడ్డి మా సల్బతాపూర్ గ్రామంలో బాలయ్య కూతురు మహేశ్వరి 10th అయిపోయింది. ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఆమెకు 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి. రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి ఎవరైనా రాజకీయ నాయకులు కూడా ఎల్ఓసి ఇప్పిస్తాము, నిమ్స్కి వెళ్ళండి అని చెప్పి పంపించింది. నిమ్స్కి వెళ్తే ఈ డోనర్ ఎవరైతే ఉందో అమ్మాయి తల్లి, వేరే బయట డోనర్ ఎవరు లేరు, వాళ్ళకు పేదవాళ్ళు. అమ్మాయి తల్లి డోనర్ కిడ్నీ ఇస్తా అని చెప్తే వాళ్ళిద్దరు రక్తం మ్యాచ్ లేదన్నట్టు. అటువంటి కేసులు నిమ్స్ కానీ, ఉస్మానియా కానీ, గాంధీ హాస్పిటల్ కానీ వాళ్ళు ఆపరేషన్ చేయరంట. మరి ఏం చేయాలని చెప్పి వివిధ హాస్పిటల్ అన్నీ అడిగితే కాంటినెంటల్ హాస్పిటల్ గచ్చిబౌలిలో మిస్ మ్యాచ్ ఉన్నాయి కూడా మేము చేసినాము. మాకు 2-3 పేషెంట్లు కూడా చూపించింది. అక్కడికి వెళ్తే వాళ్ళు సక్సెస్ అయినాయి. కాబట్టి ఇది ప్రైవేట్ హాస్పిటల్ కాబట్టి డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయని చెప్పి 20 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పింది వాళ్ళు. అందుకే ఆయన పరిస్థితి 20 లక్షలు కాదు కదా, 2 లక్షలు పెట్టుకునే పరిస్థితి కూడా లేదు. అందుకే దాతలు ఎవరన్నా ఉంటే సాయం చేయగలరని. అందరికీ నమస్కారం. సల్బతాపూర్ గ్రామం వికారాబాద్ జిల్లా బంటారం మండలంలోని నిరుపేద కుటుంబమైన బాలయ్య కుటుంబంలో వాళ్ళ పాప 2 కిడ్నీలు ఖరాబ్ కావడం చాలా దురదృష్టకరం. దీనికి
వారు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అన్ని హాస్పిటల్లో తిరిగిండ్రు, గాంధీ తిరిగిండ్రు, తర్వాత ఉస్మానియా తిరిగిండ్రు, నిమ్స్కి కూడా వెళ్ళి రావడం జరిగింది. అట్లా అన్ని హాస్పిటల్ తిరిగారు కానీ అక్కడ తిప్పడం తప్ప సరైన ట్రీట్మెంట్ అందడం లేదు వాళ్ళకు. అయితే కిడ్నీ ఏదైతే ఉందో కిడ్నీ ఫెయిల్ కావడం వల్ల ఆ పాప డయాలసిస్ మీద సుమారుగా 1 సంవత్సరం నుండి డయాలసిస్ మీదనే ఉంది. కిడ్నీ మార్పిడి చేపిస్తే తప్ప అమ్మాయి బతకడం కష్టం. కాబట్టి ఇప్పుడు 17-18 సంవత్సరాలు ఉంది, 10th అయిపోయింది, ఇప్పుడు ఇంటర్లో జాయిన్ అయ్యేది ఉంది. చిన్న పాప, ఆ పాపకు ఈ విధంగా కావడం చాలా బాధాకరం. కాబట్టి మాకు మా గ్రామంలో ఉన్న పెద్దవాళ్ళు అందరూ కూడా ఎంతో కొంత పేద కుటుంబానికి ఆ హాస్పిటల్ కొరకు ఎంతో కొంత మేము డొనేట్ చేయడం జరుగుతుంది. కానీ అక్కడ చూస్తే ఒక 20-25 లక్షల వరకు ఖర్చు ఉంటుంది హాస్పిటల్లో. కాబట్టి ఈ ఖర్చును దృష్టిలో ఉంచుకొని ఆ పాప మహేశ్వరి అనే పాప యొక్క ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతో ఎక్కువ మంది దాతలు ముందుకొచ్చి ఆ అమ్మాయి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరిచి ఆమె ఆరోగ్యం వాళ్ళ అమ్మ కిడ్నీ ఇస్తుంది. కాబట్టి హాస్పిటల్ ఖర్చుల కొరకు అయ్యే ఖర్చులను అందరూ ఎవరో తమ వంతుగా దాతల రూపేణా మేము కోరడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా మనస్ఫూర్తిగా పెద్ద మనసు చేసుకొని ఆ యొక్క పాప యొక్క ప్రాణాలు కాపాడాలని దాతలు ముందుకొచ్చి మా దగ్గర ఒక స్కాన్ ఉంది, ఆ స్కాన్కు మేము పెట్టడం జరుగుతుంది. ఆ స్కాన్లో కొద్దిగా అమౌంట్ వేసేసేసి ఆ పాప యొక్క ప్రాణాలు కాపాడగలరని మా యొక్క నా పేరు బస్వరాజు, సామాజిక సమరసత కార్యకర్త. నమస్తే సార్, నా బిడ్డ పేరు మహేశ్వరి. మా పరిస్థితి బాగాలేక 5 లక్షల హాస్పిటల్కి అడుగుతున్నాం. కిడ్నీ ప్రాబ్లం గురించి దాతలు ఎవరైనా సాయం చేయండి. మహేశ్వరి, పాప పేరు మహేశ్వరి, 10th 10వ క్లాసు, మోడల్ స్కూల్, కాంటినెంటల్ హాస్పిటల్, చచ్చిబుల్లా ఇదేమైంది. అమౌంట్ 20 లక్షలు అడుగుతుంది. పేద కుటుంబం సాయం గురించి సాయం చేయగలరని మనం చేస్తున్నాము. నమస్కారం సార్, నా పేరు మహేశ్వరి. ఇంకా మా స్కూల్లో బంటరా మండలం అవుతుంది. 2 కిడ్నీలు ఫెయిల్ అయింది కాబట్టి వాళ్ళ అమ్మ డొనేట్ చేస్తుంది. ఒకటి కాకినాడ హాస్పిటల్ జాయిన్ చేసినాం గచ్చిబౌలిలో. 20 లక్షలంగా ఖర్చు అవుతుందని అడుగుతుంది. ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తుంది. వికారాబాద్ జిల్లా స్థానిక సంస్థల బీజేపీ పార్టీ జిల్లా ఎన్నికల కన్వీనర్గా బాలేశ్వర్ గుప్తా బాధ్యతలు చేపట్టారు. బుధవారం భారతీయ జనతా పార్టీ అధిష్టానం మరియు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు బాలేశ్వర్ గుప్తాకు ఈ పదవిని కట్టబెట్టారు. బీజేపీ పార్టీలో బాలేశ్వర్ గుప్తా అంచెలంచెలుగా ఎదిగి అనేక పదవులు చేపట్టారు. అందరితో అనుకువగా ఉంటూ కలిసిపోయే వ్యక్తిత్వం గల బాలేశ్వర్ గుప్తా పార్టీ కోసం ఎంతో సేవ చేశారు. ఇదివరకు యాలాల మండల పిఎస్సిఎస్ చైర్మన్ గా, యాలాల మండల ఎంపీపీగా, 2009లో బీజేపీ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుపు కోసం ప్రధాన భూమిక వహించారు. యాలాల మండలం నుండి ఎంపీకి అత్యధిక ఓట్లను అందించడంలో ఆయన పాత్ర కీలకం. ఈ సందర్భంగా బాలేశ్వర్ గుప్తా మాట్లాడుతూ ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఎగరవేయడమే తమ లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపారు. తనకు ఈ పదవి కట్టబెట్టిన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుకు, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి, జిల్లా అధ్యక్షులు కొప్పుల రాజశేఖర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ నాయకులు బాలి శివకుమార్, సుదర్శన్ గౌడ్, పటేల్ విజయ్ కుమార్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఆలంపల్లి శ్రీనివాస్, కోటా మురళీకృష్ణ, నేడు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న తాండూరు మండల సీనియర్ నాయకులు శేఖాపురం అంజనేయులు, హిందుత్వవాది శంకర్ స్వామి, శివకుమార్, జిల్గర్ రవీందర్, బొప్పి శ్రీహరి, బబ్లు సతీష్, సాయిరెడ్డి, రాజు, చంద్రశేఖర్ తదితరులు బాలేశ్వర్ గుప్తాను ఘనంగా సన్మానించారు. ఒక పార్లమెంట్నే కాకుండా స్థానిక సంస్థలను కూడా కైవసం చేసుకోవాలని దృఢ నిశ్చయంతో ఉందో దాంట్లో భాగంగానే నిన్న రాష్ట్ర పార్టీ వికారాబాద్ జిల్లా, అనంతగిరి జిల్లాకు సంబంధించిన ఎన్నికల కన్వీనర్ బాధ్యతను నాకు అప్పచెప్పడం జరిగింది. ఈ యొక్క బాధ్యతను అప్పచెప్పిన పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి మరియు జిల్లా పార్టీ అధ్యక్షులు మన రాజశేఖర్ రెడ్డి గారికి, మన
ఎంపీ గారైనటువంటి విశ్వేశ్వరరెడ్డి గారికి మొదటగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కాకపోతే ఏది ఏమైనా నా పైన ఏదైతే నమ్మకం పెట్టి రాష్ట్ర పార్టీ ఈ బాధ్యతను అప్పచెప్పిందో ఖచ్చితంగా జిల్లాలో ఉన్న జెడ్పీటీసీలను కానివ్వండి, ఎంపీటీసీల స్థానాలను కానివ్వండి, సర్పంచ్ స్థానాలను కానివ్వండి, వార్డు మెంబర్తో సహా ప్రతి గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్తో సహా సర్పంచ్కు నిలబెట్టి ఆ యొక్క స్థానాలను ఎలాగా కైవసం చేసుకోవాలో అక్కడ ఉన్న స్థానిక నాయకులతో చర్చించి ముందుకెళ్లే విధంగా రూపకల్పన చేస్తానని చెప్తున్నాను. అలాగే రాష్ట్ర పార్టీ కూడా ఈరోజు జిల్లా పరిషత్లను కైవసం చేసుకోవాలని ఒక దృఢ నిశ్చయంతో ఉంది. కాబట్టి వికారాబాద్ జిల్లా పరిషత్ను కైవసం చేసే విధంగా ఈరోజు రూపకల్పన నిర్వహిస్తానని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పార్టీ శ్రేణులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. నమస్కారం. నిన్న రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారు స్థానిక సంస్థ ఎన్నికల దృష్టిలో ఉంచుకొని వికారాబాద్ జిల్లాకు ఎలక్షన్ కన్వీనర్గా బాలశ్యం గుప్తా, తాండూరు వాసి అయిన బాలశ్యం గుప్తా గారిని నియమించడం జరిగింది. వారికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బాలి శివకుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వారికి ఘనంగా సన్మానించడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో అన్న నాయకత్వంలో జిల్లా పరిషత్ చైర్మన్ అలాగే అత్యధిక వికారాబాద్ జిల్లాల ఎంపీపీలు గెలుస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణలోని వికారాబాద్, అనంతగిరి జిల్లాలోని స్థానిక సంస్థల కన్వీనర్గా శ్రీ గౌరవనీయులు బాలేశ్వర్ గుప్తా గారిని నియమించడం జరిగింది. వారు బాలశివ్ కుమార్ గారు చెప్పినట్లు సర్పంచ్ స్థాయి నుంచి వెళ్ళి తర్వాత కోఆపరేటివ్ చైర్మన్, తర్వాత ఎంపీపీగా 2009లోనే భారతీయ జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా కూడా వారు పోటీ చేయడం జరిగింది. ఈ ఎన్నికలు వారి ఆధ్వర్యంలో మేము కూడా అత్యధిక స్థానాలు గెలిచి జెడ్పీ చైర్మన్ని ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతూ ఉన్నది. మేమందరం కూడా చాలా రోజులుగా వారి ఆధ్వర్యంలోనే ఈ ప్రయత్నం నడుస్తూ ఉన్నది. వారు కన్వీనర్గా నియమించడానికి సహకరించిన జిల్లా అధ్యక్షులు రాజశేఖర రెడ్డి గారికి, జిల్లా ఆఫీస్ బేరర్లందరికీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరికీ, అదేవిధంగా ఎంపీ కొండే విశ్వేశ్వరరెడ్డి గారికి, రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి అందరికి కూడా మేము తాండూరు తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ తిరుగులేని శక్తిగా వికారాబాద్ జిల్లాలో తాండూరు కాన్స్టిట్యూన్సీలో ఎదగడానికి మేమందరం కూడా ఎల్లవేళలా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి రాష్ట్ర పార్టీకి మా తాండూరు అసెంబ్లీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. ఈరోజు భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్గా శ్రీ బాలేష్ గుప్తా గారిని నియమించడం చాలా సంతోషకరం. ఎంతో సీనియర్ నాయకుడైనటువంటి శ్రీ బాలేశ్వర్ గుప్తా గారికి ఈ పదవి లభించడం మా తాండూరు ప్రాంత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఒక వరమని అనుకోవాలి. వారిని రామచంద్రరావు గారు ఈ పార్టీలో ఈ పదవిలో నియమించడం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జడ్పీటీసీలు, ఎంపీటీసీలు అలాగే సర్పంచ్లను గెలిపించే విధంగా వారు కృషి చేస్తారని ఈ సందర్భంగా ఆ జగన్మాత ఆశీస్సులు వీరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పదవి వారికి లభించినందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు వికారాబాద్ ఎన్నికల కన్వీనర్గా శ్రీ బాలేశ్వరం గుప్తా గారు, ఎంపీ మాజీ ప్రెసిడెంట్ గారిని నియమించడం చాలా హర్షించే విషయం. ఎందుకంటే అనుభవశీలులు, అదేగాక సర్పంచ్గా, సొసైటీ చైర్మన్గా, ఎంపీ ప్రెసిడెంట్గా, రాజకీయంగా చాలా అనుభవం ఉన్న వ్యక్తిని ఎన్నికల్లో మనకు కన్వీనర్గా ప్రకటించడం చాలా అతని ఆధ్వర్యంలో పూట మనం జరగబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్ కూడా అతని సారథ్యంలో కూడా జరిపి మనమందరం కూడా మన భారతీయ జనతా పార్టీ తాలూకాలో కూడా అత్యధిక స్థానాలు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ గెలవడానికి ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా కలిసికట్టుగా సహకరించి ప్రతి ఒక్కరు కూడా పార్టీకి పనిచేసి గెలుపులో పాల్గొనాలని కోరుతున్నాం. అదేవిధంగా అతనికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్లేట్లను, గ్లాసులను తదితర వస్తువులను లయన్స్ క్లబ్ అధ్యక్షులు శరణుబసప్ప పంపిణీ చేశారు. బుధవారం శరణుబసప్ప తన సొంత గ్రామం యాలల మండలం తిమ్మైపల్లి ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ తల్లిదండ్రుల దీవెనతో తాను ఈ స్థాయికి ఎదిగానని, తాను పుట్టిన గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల కోసం లయన్స్ క్లబ్ ద్వారా ఏదో సహాయం అందించాలనే ఉద్దేశంతో విద్యార్థులకు ప్లేట్లను, గ్లాసులను పంపిణీ చేసినట్లు తెలిపారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు బెబ్బెల్లి గౌరీశంకర్, మంకాల నటరాజ్, వీరప్రసాద్, గోపాలకృష్ణ, విఠల్ రెడ్డి, కృష్ణ, లక్ష్మమ్మ, బసనప్ప, సోమాని, కాంగ్రెస్ పార్టీ యాలల మండల మాజీ అధ్యక్షులు అయ్యగల్ల భీమయ్య, పాఠశాల ఉపాధ్యాయులు అలివేలు, రామకృష్ణ, జయంతి, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ శ్రీమతి భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. గానే కుమార్పల్లి భీమప్ప గారు, మధుసూదన్ రెడ్డి గారు, శర్మామను కంపల్సరీ ఫస్ట్ ప్రోగ్రామ్ కుమార్పల్లి పెట్టాలి అన్నందుకు నేను ఆయన చెప్పినట్టు గ్రామానికి ఇక్కడనే స్కూల్ చదివినా 1975 సంవత్సరంలో ఇక్కడనే స్కూల్ చదివినా. నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఫస్ట్ ఇక్కడ చదివి ఇక్కడికి వచ్చినా కాబట్టి, అధ్యక్షంగా ఇక్కడికి వచ్చినా కాబట్టి సేవా కార్యక్రమం నాకు చాలా సంతోషంగా ఉంది. మా అమ్మ నాయన ఆశీర్వాదంతో ఈరోజు అమ్మ నాయన ఆశీర్వాదంతో మన టీచర్ అడిగిన ప్లేట్లు కానీ ఇవ్వడం జరుగుతుంది. నా క్లాస్మేట్ శేఖర్ గారు, శాంతప్ప లాయర్ గారు, కురుమర్శెడ్డి రెడ్డి గారు, రామచంద్ర నా క్లాస్మేట్ ఇక్కడ చదివిపోయినా కాబట్టి అందరికీ ఇంకా ముందు కూడా ఎన్ని టైం ఎప్పుడైనా సరే సాయం ముందుకు వస్తా, సాయం చేస్తాను. తెలియదు సార్ ఇట్లా చేస్తున్న సేవా కార్యక్రమాల్లో ఫస్ట్ మన గ్రామంలో ఎంచుకుంటాడని ఎవరు ఊహించలేదు. అందుకు తోడ్పాటును అందించిన గ్రామ పెద్దలకు, మిగతా ఇంకా ఏ సభ్యులు ఉన్నాయో వాళ్ళందరికీ మేము కృతజ్ఞతలు పాఠశాల తెలియజేస్తున్నాం. అట్లనే చిన్నగా సారు ఒకటి విషయం ఏంటంటే, కీర్తిశేషులు శంకరప్ప సారు, తర్వాత శంకరమ్మ జ్ఞాపకార్థము శంకరప్ప సారు, ఈశ్వరమ్మ జ్ఞాపకార్థము మేము ఈ ప్రోగ్రాం చేయాలనుకుంటున్నాము. పిల్లలకు బహుమతులు, తర్వాత ప్లేట్లు కానీ, తర్వాత పాఠశాలకు అవసరాలు ఏమున్నాయో అవి తీర్చడానికి ముందుకు వస్తున్నామంటున్నాం. ఈ శుభ సందర్భంలో వల్ల సార్ వాళ్ళ మదర్ అయినటువంటి కీర్తిశేషులు ఈశ్వరమ్మ శంకరప్ప సార్ వాళ్ళని కూడా మేము ఈ సభా వేదిక తరఫున గౌరవంగా భావించుకుంటూ వాళ్ళని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. మహేష్ బాబు ఎన్నికరా రెడీ. దాన్ని అందజేస్తున్నారు. వారికి మా పాఠశాలకు చల్లని వాతావరణం కల్పిస్తున్నారు. వేసవిలో కూడా చాలా ముఖ్యంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా పాఠశాల తరఫున విద్యార్థులు వంట వాళ్ళుగా పనిచేస్తున్నటువంటి పద్మమ్మ, భీమమ్మ గారికి వస్త్రదానము లయన్స్ క్లబ్ తరఫున చేస్తున్నారు. వారికి కూడా చాలా Ready? ఆగండి. Yes, ready? Hey, Sham.
ఇట్లా వచ్చినట్టు చేయండి, లేకపోతే గాలి మెల్ల మెల్ల. మనం ఎంతసేపు మళ్ళీ నిలబడదాం బాస్. TGSWRS జేసీ బాయ్స్ పెద్దెముల్లో విద్యార్థులచే వెట్టి చాకిరి అనే వార్త మంగళవారం సిటీ కేబుల్లో ప్రసారం చేసిన వార్తకు స్పందన లభించింది. బుధవారం TGSWRS జేసీ బాయ్స్ పెద్దెములకు తాండూరు ఎంఆర్ఓ తారాసింగ్ నాయక్ సందర్శించారు. విద్యార్థులచే కలిసి భోజనం చేశారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆరా తీశారు. సేవాభారతి మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ మరియు ఫోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మంటపంలో విద్యార్థులచే ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కరణ్కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి, తాండూరు ఎస్ఐ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కరణ్కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్ కు ఎక్కువగా విద్యార్థులే బానిసలవుతున్నారని అన్నారు. డ్రగ్స్ కు బానిస అయితే తమ బంగారు జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకున్నట్టే అని అన్నారు. ఫోక్సో చట్టం, సైబర్ నేరాలు తదితర విషయాలపై ఎస్ఐ విఠల్ రెడ్డి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తాండూరు మాజీ మున్సిపల్ చైర్మన్ కోట్రిక విజయలక్ష్మి, ప్రైవేట్ పాఠశాలల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, సేవాభారతి ప్రతినిధి రమేష్ తదితరులు పాల్గొన్నారు. అలా అని చెప్పేసి కూరగాయలు కోసింది నన్ను కడుపు నింపిందని చెప్పి జేబులో పెట్టుకునేది తిరగం కదా. సెల్ ఫోన్లో వచ్చేటటువంటి రీల్స్ కానీ చెడు అయినటువంటి రీల్స్ మీరు చూడడం వల్ల అది మైండ్కి ఎక్కి దాన్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేస్తుంటారు. ఫలానా హీరో ఇట్లుంటే నేను కూడా చేయాలి, ఫలానా హీరో సిగరెట్ తాగితే నేను కూడా తాగాలి, అదే హీరో స్టాలిన్లా మంచి ముగ్గురికి సహాయం చేస్తే ఇంకో ముగ్గురికి సహాయం చేయమని చెప్పిండు, అది మాత్రం మళ్ళీ తలకెక్కదు. సో మంచిది ఎప్పుడైతే స్వీకరిస్తావో అప్పుడు నువ్వు గట్టినవుతావు. ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాను. మొన్నటికి మొన్న మనం ఒక యుద్ధం చేసినాం పాకిస్తాన్ మీద. అందులో ఒక లేడీ ఆఫీసరు నాయకత్వం వహించింది. ఎవరికన్నా తెలుసా ఆమె పేరు? తెలీదు. పుష్ప సినిమాలో హీరోయిన్ అంటే ఇప్పుడు అందరూ చెప్పగలుగుతారు. సో మన మైండ్ నేచర్ ఎక్కడ వరకు ఉందో చూడండి. నేను మిమ్మల్ని క్రిటిసైజ్ చేయట్లేదు, మీరు ఆలోచించే విధానాన్ని నేను క్రిటిసైజ్ చేస్తున్నాను. ఎందుకు? ఆమె మన భారతదేశం యొక్క అస్తిత్వాన్ని, భారతదేశం యొక్క భౌగోళిక స్వరూపాన్ని కాపాడేటువంటి ఒక హీరోను గుర్తుపెట్టకుండా ఏదో 3 hours ఎంటర్టైన్మెంట్ కోసం చేసే వాళ్ళని మనం రెగ్యులర్గా గుర్తుపెట్టుకుంటున్నాం. అంటే మన మైండ్ ఎవరికి స్పేస్ ఇస్తుంది, ఏ వర్క్స్కి స్పేస్ ఇస్తుంది అనేటటువంటిది మీరు ఆలోచన చేసుకోవాలి. సో మీ యొక్క ఆలోచన విధానం మారినప్పుడే మీ యొక్క విధానాలు కానీ మీ యొక్క ఎదిగే విధానం మారుతుంది. అబ్దుల్ కలాం గారు చెప్తారు, స్మాల్ ఎయిమ్ ఈజ్ ఏ క్రైమ్. అంటే చిన్న చిన్న లక్ష్యాలు, చిన్న చిన్న గమ్యాలు అనేటటువంటిది ఒక నేరంతో సమానం. మీకు అందరికి అదే ఉంటుంది. మా డాడీ వాళ్ళు పంపిస్తారు, రాబోయ్ 10th పాస్ అయితే అయిపోతుంది, ఊరికే వాళ్ళు తలుగుతారు, 10th పాస్ కావాలి. అదొక చిన్న టార్గెట్, అది కాదు. మీ యొక్క టార్గెట్ అనేటువంటిది ముందే ఫిక్స్ చేసుకోవాలి. అది ఇక్కడి నుంచే పునాది పడాలి. ఎక్కడి నుంచి? మీకు ఒక జ్ఞానం వచ్చినప్పటి నుంచి, 7th నుంచో 8th నుంచో నేను పలానా డాక్టర్ని కావాలి, లేకపోతే ఐఏఎస్ను కావాలి, లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్ను కావాలి, లేదంటే ఇంకోదన్నా బిగ్ గోల్ అనేటువంటిది డిసైడ్ చేసుకుంటే మీరు దాని విధంగా ముందుకెళ్ళగలుగుతారు. స్వామి వివేకానందుడు చెప్తాడు, నీ టార్గెట్ 10 మైళ్ళు అయితే నువ్వు టార్గెట్ పెట్టుకోవాల్సింది 20 మైల్స్ పెట్టుకోవాలి. అప్పుడే నీ 10 మైల్స్ అనేటిది చాలా ఈజీగా వెళ్ళగలుగుతావు. సో నీ టార్గెట్ ఎప్పుడు పెద్దగా ఉంటే అప్పుడు నువ్వు రీచ్ కాగలుగుతావు. అందుకోసమే స్వామి వివేకానంద అంటాడు, అవేక్, అరైజ్, డోంట్ స్లీప్ అంటిల్ ద రీచ్ యువర్ టార్గెట్. మేల్కొండి, నిద్రపోకండి, నీ టార్గెట్ను చేరే వరకు అసలు నువ్వు నిష్క్రమించకండి అని చెప్తాడు. సో మీ టార్గెట్ అలాగుండాలి. ఈ పోక్సోల మీద మీ యొక్క అభిప్రాయం మారాలని చెప్తున్నాను. మీకు సరే ఇవన్నీ బాగానే చెప్తున్నావు, మాకు ఎట్లా తెలుస్తుంది అంటే, ఎవరైనా వ్యక్తులు కానీ మీరు మీ యొక్క ఆలోచన విధానాన్ని, మీ యొక్క ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టి. తాండూరు పట్టణంలో గంజాయి కలిపిన చాక్లెట్లను విక్రయిస్తున్న వ్యక్తిని జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని నంబర్ 1 పాఠశాల సమీపంలో ఒక వ్యక్తి దగ్గర నుండి 45 గంజాయి చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఉత్తరప్రదేశ్ కు చెందిన వినేష్ నాయక్ గా గుర్తించారు. వినేష్ నాయక్ తన స్నేహితులను కలవడానికి కర్ణాటకలోని సేడం నుండి తాండూరుకు వచ్చినట్లు పోలీసులకు తెలిపారు. అతను మాదక ద్రవ్యాలతో
కూడిన చాక్లెట్లను అక్రమంగా విక్రయిస్తున్నట్లు పోలీసులు అనుమానించి పట్టుకున్నారు. ఇలాంటి వారి పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసులు సూచిస్తున్నారు. తాండూర్ బస్ డిపోను జిల్లా రీజనల్ మేనేజర్ శ్రీలత సందర్శించారు. బుధవారం బస్ డిపోలోని అన్ని విభాగాలను రీజనల్ మేనేజర్ శ్రీలత పరిశీలించారు. బస్ డిపోలో పనిచేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది, మెకానికల్ సిబ్బందితో విడివిడిగా సమావేశం నిర్వహించి వారి సమస్యలను తెలుసుకున్నారు. డిపోలో ఆర్థిక వివరాలు, ఖర్చులు సంబంధిత సిబ్బందితో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీలత మాట్లాడుతూ ఆర్టీసీ ఆదాయం పెంచేలా అందుకు తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందితో చర్చించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ తో పాటు డిబిఎం సరస్వతి, డిప్యూటీ ఆర్ఎం సుగుణాకర్, డిపో మేనేజర్ సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాల కోసం ఎవరికి ఒక్క పైసా కూడా లంచం ఇవ్వరాదని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం బషీరాబాద్ మండలం ఎక్మై గ్రామంలో పుప్పలి అలివేలుకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి అధికారులు, స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని తెలిపారు. ఎక్మై గ్రామంలో 44 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని గుర్తు చేశారు. గత ప్రభుత్వం ఎవరికి ఒక్క రేషన్ కార్డును కూడా ఇవ్వలేదని, కానీ ప్రస్తుతం ఎక్మై గ్రామంలో 112 రేషన్ కార్డులను మంజూరు చేసినట్లు తెలిపారు. రైతు భరోసా పథకం కింద 6 కోట్లు ఎక్మై గ్రామానికి వచ్చినట్లు గుర్తు చేశారు. బషీరాబాద్ మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రిని తీసుకువచ్చామని, అందులో 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉంటారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో నవంగి మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, ఎక్మై గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాశప్ప, వెంకట్రామరెడ్డి, శంకర్ రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కాగా తమకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఎమ్మెల్యే ముందే కొందరు మహిళలు వాదనకు దిగారు. ఆడపిల్లలు చదువుకోవాలంటే 10th క్లాస్ చదివిన తర్వాత చాలా మంది స్కూల్ దగ్గర మండల హెడ్ క్వార్టర్ లో కాలేజ్ లేక కూడా బంద్ చేసినటువంటి రోజులు చాలా మందికి ఎక్కడ పోయినా మాకు చెప్పడం జరిగింది. మా పిల్లలు తాండ్రుకోవాలంటే ఇబ్బంది పడతా ఉన్నారు, మా పిల్లలు బయటకు పోవాలంటే ఇబ్బంది పడతా ఉన్నారు. మాకు బషీరాబాద్ లో జూనియర్ కాలేజ్ కావాలంటే గత నాయకులు కూడా ఇచ్చిండ్రు, కానీ ఒకటి జీవో మాత్రమే ఇచ్చిండ్రు. అది ఎక్కడ కూడా ఒక స్టాఫ్ రెగ్యులరైజేషన్ కానివ్వండి, కాలేజ్ పర్మిషన్ కానివ్వండి, ఎక్కడ కూడా లేదు. వాళ్ళలాగా దొంగ జీవోలు మనం ఇవ్వాల. దానికి స్టాఫ్ ని అలాట్ చేసినాం, లెక్చరర్స్ ని అలాట్ చేసినాం, కాలేజీ ప్రారంభించినాము. మనము ఏదైతే చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ కానివ్వండి, మనం కాదు చెప్తే అది శిలా శాసనంతో సహనం ఉండాలా. మనం ఒక ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు, ఆ పని అయితే అయిపోతుంది అనేది ఒక నమ్మకము ప్రజల లోపల కల్పించాలి, ప్రజలకు పని చేసి చూపెట్టాలి. వాళ్ళగా కాకుండా ఈ రోజు మనం జూనియర్ కాలేజీలో స్టార్ట్ చేస్తా ఉన్నాం, స్టార్ట్ చేసినాము. దాదాపు 100-120 మంది పిల్లల వరకు, మీ అందరి పిల్లలు, మీ బిడ్డ కావచ్చు, మీ చెల్లెలు కావచ్చు, మీ తమ్ముడు కావచ్చు, మన పిల్లలు కావచ్చు, బషీరాబాద్ మండలంలో చదువుకునేటువంటి పిల్లలు జూనియర్ కాలేజ్ కి ఈ రోజు చేయడం జరిగింది. అదే కాకుండా అనేకమైనటువంటి సంక్షేమ జేసీ కాలనీ మాకు రోడ్ లేదంటున్నాడు తమ్ముడు, మాకు ఇక్కడ పానాదులకు రోడ్లు లేవంటున్నాడు. ఈ గ్రామానికి మీకు పునాదులకు ఇప్పటికే 2 రోడ్లు చెప్పినాం. ఆ 2 రోడ్లు రేపటి నుంచే శాంక్షన్ చేసుకోండి. ఆ 2 రోడ్లు కూడా నాకు ఇప్పటికే శాంక్షన్ ఇచ్చినాం. ఆ 2 రోడ్లే కాకుండా జేసీ కాలనీ కూడా రేపు ఎల్లుండి తమ్ముడు స్టార్ట్ చేస్తారు. 10 లక్షల సీసీ రోడ్ కూడా సైడ్ డ్రైన్ ఉంది, అది కూడా స్టార్ట్ చేయండి. ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. అది కూడా మీకు వెంబడే అది కూడా టెండర్ కూడా అయిపోయింది. దాన్ని కూడా ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా తీసుకుంటా ఉన్నాం. అదే కాకుండా ఈ రోజు బషీరాబాద్ మండలం అంటే నాకు తెలుసు, ఈ రోజు గ్రామాలను చూస్తుంటే ఇంకా స్వతంత్రం రాని పరిస్థితి ఉంది. ఈ గ్రామంలో కాకుండా మండలానికి కూడా ఈ రోజు నియోజకవర్గంలోనే అత్యధికంగా దాదాపు ఒక 400 కోట్లు ఈ రోజు రోడ్లకే కానివ్వండి, ఈ రోజు మండల హెడ్ క్వార్టర్ లో ఒక హాస్పిటల్ కానివ్వండి. ఎందుకంటే మారు మూలలో ఉన్నటువంటి మండలం ఇది, కర్ణాటకలో బార్డర్ కు ఉన్నటువంటి మండలం. ఎలాంటి ఇబ్బంది అయినా రాత్రి పూట పోవాలనుకుంటే తాండూరు, హైదరాబాద్ మీరు ఎక్కడ హాస్పిటల్ పోవాల్సి వస్తుంది. అందుకే 24 గంటలు మీకు మండలంలో మంచి డాక్టర్స్ ఉండాలని చెప్పి 30 పడకల హాస్పిటల్ నేను వచ్చిన తర్వాత శాంక్షన్ చేపించి డాక్టర్స్ అలాట్ చేపించి 24 గంటలు డాక్టర్లు ఉండే విధంగా ఇక్కడ చేపియడం జరిగింది. ఊకే చేపియడమే కాకుండా గత ప్రభుత్వం చెప్పింది శిలాపలకాలు వేసిండ్రు, ఉత్తుత్త జీవోలు ఇచ్చిండ్రు, కానీ ఆడ ఒక డాక్టర్ లేడు. ఇల్లు ఆడ హాస్పిటల్ కడదామంటే కూడా లేదు. గత ప్రభుత్వం లాగా కాదు, ఉత్తుత్త జీవోలు ఇచ్చటం కాము. నేను వచ్చిన ఎంబడే డాక్టర్స్ కూడా అలాట్మెంట్ చేయించి డాక్టర్స్ పని చేయించి దాదాపు ఒక 14 మంది డాక్టర్స్ ని 25 మంది నర్సులని అలాట్ చేయించి రెగ్యులర్ గా బషీరాబాద్ మండలంలో పెట్టడం జరిగింది. ఏ రేషన్ కార్డులో చూసినా పుచ్చిపోయిన బియ్యం ఇస్తా ఉంటారు. పుచ్చిపోయిన బియ్యం ఎక్కడ కూడా తీసుకుంటుంటే డీలర్ల కాడ తీసుకొని పక్కకి ఏదో సౌకర్యకి 9 రూపాయలకు, 10 రూపాయలకు, 5 రూపాయలకు, 6 రూపాయలకు అమ్ముకునేది. ఈ రోజు దేశంలో ఎక్కడ కూడా ఎవ్వరు కూడా ఇవ్వనటువంటి సన్న బియ్యాన్ని ఎవరైతే బలవంతులు తింటా ఉన్నారో
బీదలు కూడా సన్న బియ్యం తినాలనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆకాంక్షతోని ఈ రోజు పేదలకంతా కూడా సన్న బియ్యం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మన దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈరోజు సన్న బియ్యం ఇవ్వట్లేదు. దీని అంతా కూడా మీరు ఆలోచన చేసుకోవాలా. ఆ రోజు చెప్పినాం, ఎవరైతే మీరు సన్న ఒడ్లు అందిస్తారో కంపల్సరీ 500 బోనస్ సోనమసు రొట్లకి ఇస్తామని చెప్పినాం. మీకేదైతే చెప్పిన మాట ప్రకారమే ఈ రోజు సన్నాలకు కూడా 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని చెప్తే రైతుల పట్ల ఏ విధంగా ఒక కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉందో ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలా. గత ప్రభుత్వం చూసినాం, అరే రైతులు ఓట్లేస్తే దండుగా, ఓట్లేస్తే ఉరి అని చెప్పిండ్రు, ఓట్లు లేకుండా అని చెప్పిండ్రు. కానీ మన గౌరవమైన ప్రభుత్వము ఖచ్చితంగా మీరు ఓరేయండి, మీకు సహకరిస్తాం, అన్ని విధాలా మీకు సహకరిస్తామని చెప్తా ఉన్నాం. ఇదే కాదు, మీకు అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. దయచేసి ఎక్మై గ్రామంలో మీరెవ్వరు కూడా ఈ రోజు ఇండ్లు కానివ్వండి, ఏ సంక్షేమ పథకాలు ఇచ్చినా గానీ దయచేసి ఎవరికి 1 రూపాయి ఇవ్వద్దని చెప్పి నేను ఆ రోజు కూడా చెప్పినాను మీకు. దయచేసి ఎవరికైనా మీరు లంచం ఇచ్చిందంటే మీకు సంక్షేమ పథకాలు రావు. మీకు నేరుగా ఇండ్లు ఈ రోజు ఇస్తున్నామంటే మీకే డైరెక్ట్ అధికారులను మీ దగ్గరకు పంపించి ముగ్గు ఓపిస్తాం. డైరెక్ట్ నేరుగా మీ అకౌంట్లకే ప్రతి వారము మీకు బేస్మెంట్ అయిపోయిన తర్వాత 1,00,000 రూపాయలు కూడా నేరుగా మీ అకౌంట్ లో కొట్టిస్తాం. దయచేసి ఎవరైనా మీరు లంచం అడిగితే, ఏ అధికారి గాని ఎవరైనా మీరు పైసలు అడిగినట్లుంటే దయచేసి నాకు చెప్పండి, వారి పైన చర్య తీసుకుంటాము. దయచేసి మీరు మరొకసారి మీకు అందరూ కూడా విన్నవించుకొని ఎక్మై గ్రామంలో మీరు ఎవరికి సంక్షేమ పథకాలకు 1 రూపాయి కూడా లంచం ఇవ్వవలసిన అవసరం లేదు, మీరు ఇవ్వకండి అని చెప్పి కూడా మరొకసారి మీకు వేదిక ద్వారా తెలియజేసుకుంటూ, ఇంకా కూడా ఎక్మై గ్రామానికి మీకు కావాల్సినటువంటి రోడ్లు ఈ రోజు ఉంది పరిస్థితి. అందరికి ఇండ్లు ఇప్పించే బాధ్యత నేను ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని నేను ఇస్తాను. ఈ రోజుకు ఆగిపోదు. మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, మాటలు చెప్పే నాయకులం కాదు, మనం పనిచేసే వాళ్ళం ఉన్నాం. ఆర్థిక వ్యవస్థ బాగాలేదు, సర్వనాశనం చేసి పెట్టిపోయారు. మీకు అందరు కూడా తెలుసు. ఆ రోజు ధనిక రాష్ట్రాలుంటే 8 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టిపోయారు గత పాలకులు బీఆర్ఎస్ వాళ్ళు. అయినా సరే ఆర్థిక వ్యవస్థని చక్కదిద్దుకుంటూ ఎక్కడ చూసినా చీమల పుట్టలాగానే మొత్తం అప్పులు గులుక్కపోయినాయి. అవన్నిటిని కూడా చక్కదిద్దుకుంటూ ఈ రోజు ఒక్కొక్క సంక్షేమ పథకము తప్పకుండా ఇవ్వవలసిన బాధ్యత ఉన్నది. ఒక్కొక్క సంక్షేమ పథకం ఇస్తా ఉన్నాం. ఈ రోజు చెప్పిన ఎక్కువ గ్రామస్తులకు మొన్న రైతు భరోసా దాదాపు 2,000 పైన మద్దతు 6 కోట్ల రూపాయలు ఒక ఎక్మై గ్రామానికి రైతు భరోసా కింద ఇవ్వడం జరిగింది. అది ఒకటే కాదు, ఈ రోజు మా అమ్మ వచ్చింది. ఆ రోజు భూమి లేని నిరుపేదలకు ఇస్తామని చెప్పినాం. ఇప్పటికీ 60-70 మందికి గ్రామస్తులకు వస్తా ఉన్నది. ఇంకా కొంతమంది మిస్ అయిన వాళ్ళు ఉంటే కూడా తప్పకుండా వారికి కూడా ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకొని భూమి లేని నిరుపేదలకు కూడా నెలకు 1000 రూపాయలు, సంవత్సరానికి 12,000 రూపాయలు కొంతమందికి వస్తా ఉన్నాయి. ఇంకెవరైనా నిజమైనటువంటి అర్హులు ఉండి రాని వారు ఎవరైతే ఉంటారో వారి కూడా ఖచ్చితంగా ఇస్తామని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ చెప్తా ఉన్నాం సోదరులారా. అదొకటే కాదు, ఈ రోజు మీరందరూ కూడా గుర్తించుకోవాలి. ఈ రోజు గత 10 సంవత్సరాల కాలంలో ఒక తెల్ల రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాపన ఓలే. ఆ రోజు చెప్పినాం, మళ్ళా మీరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తేనే, గతంలోనే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే తెల్ల రేషన్ కార్డే కానివ్వండి, ఇండ్లు కానివ్వండి ఇవ్వడం జరిగింది. మళ్ళా మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఇస్తుందని చెప్పి ఈ రోజు ఎక్మై గ్రామానికి ఈ రోజు 112 కార్డులు రేషన్ కార్డులు శాంక్షన్ చేస్తా ఉన్నాం. ఇంకెవరైనా వాళ్ళు లేని వాళ్ళు కూడా, ఇంకా ఎవరైనా తెల్ల రేషన్ కార్డు మిస్ అయిన వాళ్ళు ఉంటే కూడా వారికి కూడా మళ్ళీ ఒకసారి మీరు దరఖాస్తు పెట్టుకోండి. ఏదైనా మిస్ అయితే కూడా వారికి కూడా ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని ఇస్తానని చెప్పి కూడా తెలియజేస్తాను. ఇంద్రమ్మ ఇల్లు కార్యక్రమానికి ముగ్గు వేయడానికి ఇచ్చేసిన మన ముఖ్య అతిథి బడుగు బలహీన చాలా సుదినము. ఎందుకంటే గత 10 ఏళ్లుగా మనము వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇంద్రమ్మ ఇల్లు రాక చాలా మందికి ఇబ్బంది ఉంది. దాదాపుగా 15 ఏళ్ల కింద మనకి ఇంద్రమ్మ ఇండ్లు వచ్చినాయి. దాని తర్వాత మన గ్రామాల్లో ఇండ్లు లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కొక్క ఇంట్లో 2-3 కొడుకులంటే 2-3 కొడుకుల సంసారాలు అలాగైనాయి. వాళ్ళకి ఇండ్లు లేక కిరాయిళ్లలో ఉంటున్నారు. కొంతమంది అయితే ఇక్కడ ఉపాధి లేక పని లేక తాండ్రులా గాని హైదరాబాద్ గాని అక్కడ బతకడానికి వెళ్లిపోవడం కూడా జరిగింది. ఇలాంటి కార్యక్రమము ఒకవేళ నిరంతరంగా అప్పుడు 15 ఏళ్ల కింద ఇండ్లు వచ్చినట్టు ప్రతి సంవత్సరము ఒక 100-150 ఇండ్లు వచ్చుకుంటూ ఉంటే ఈ రోజు ఇంతమంది మాకు ఇల్లు కావాలని చెప్పి ఇక్కడ ఉన్న అమ్మలు అక్కలు అందరూ కూడా
ఇట్లా ఇప్పుడు మాకు వాళ్ళకి వచ్చింది మాకు రాలేదని చెప్పి వాళ్ళకి బాధ ఉంది. బాధలు అడుగుతారు, ఏం తప్పు లేదు, అడగడంలో తప్పు లేదు. గతంలో 10 ఏళ్లలో ఇల్లు రాలేదు కావున వాళ్ళకి 10 మందికి 20 మందికి వచ్చింది, మాకు రాలేదు, మాదెట్లా అని చెప్పి వాళ్ళు ఆవేదనలో ఉన్నారు. కావున మీరందరూ కూడా ఆవేదన పడే అవసరం లేదు. మనకందరికీ కూడా మళ్ళా ఇంకా ఇండ్లు వస్తున్నాయి. ఒక నెల రోజులు ఆగితే మీకు అందరికీ కూడా మళ్ళీ ఈ గ్రామంలో దాదాపుగా ఒక 50 ఇండ్లు మేము మా ఊర్లో తక్కువ చేపించానా మీ గ్రామానికి ఒక 50 ఇండ్లు ఇవ్వమని చెప్పి మేము అన్నగారికి కోరుకుంటామమ్మా. మీరేం భంగపడకుండి వాళ్ళకి వచ్చింది మాకు రాలేదు, ఆయనకు వచ్చింది ఈయనకు రాలేదు అని చెప్పి ఏం ఆత్రపడకుండి మీకు అందరికీ కూడా ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇల్లు ఇప్పించే బాధ్యత ఇక్కడ మనోహరెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఇక్కడ ఉండి మీకు అందరికీ కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. అదేవిధంగా మీ గ్రామంలో దాదాపుగా ఎంతమంది అయితే అప్లికేషన్లు పెట్టుకున్నారో 99% అందరికీ కూడా రేషన్ కార్డులు కూడా రావడం జరిగింది. ఏదైతే ఎలక్షన్ లో మేము ఇక్కడ వచ్చి హామీ ఇచ్చినామో ఈ మనోహరెడ్డి గారు వెనుక వచ్చినామో రథం మీద ఇక్కడే నిలబడి మేము మాట ఇవ్వడం జరిగింది. అమ్మా ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, కాంగ్రెస్ పార్టీని గెలిపేయండి, మీరు గెలిపిస్తే మీకు ఇండ్లు ఇస్తాం, మీకు రేషన్ కార్డులు ఇస్తాం, మీకు పింఛన్ చేయిస్తాం, మీకు అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి ఆ రోజైతే ఏదైతే హామీ ఇచ్చినామో ఒకదాని ఎంబడి అన్ని కూడా చేసుకుంటూ పోవడం జరుగుతుంది. ఏదేమున్నా అన్ని కూడా అన్నగారు చెప్తారో నేను చెప్పేది అభివృద్ధి పరంగా కూడా చెప్తాను మీకు. ఈ రోజు దాదాపుగా మన గ్రామానికి 1-2 సంవత్సరాలు కూడా కాలే మన ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయింది. ఈ 18 నెలలో 30 లక్షల దాదాపుగా సీసీ రోడ్లు, 10 లక్షల ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మన గ్రామంలో ఇప్పుడే అక్కడ అక్క చెప్తున్నది మా కింద గల్లీలా మోరీలు లేవు, మా గల్లీలో సీసీ రోడ్లు అని చెప్తే ఇప్పుడే మొన్ననే మన అన్నగారు 10 లక్షల రూపాయలు డిఎంఎఫ్టి కింద 5 లక్షలు. మరి ఎమ్మెల్యే గారు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఊళ్ళో ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. మరి ఏ ఊరైతే ఏదన్నా ఒక ఊళ్ళో నేను ఇనాగ్రేషన్ చేయాలి, ఏ ఊళ్ళన్నా ఒక ఊళ్ళో నేను టెంకాయ కొట్టాలి, ఆ ఊరికి వెళ్ళాలి, ఆ ఊర్లో ఉన్న సమస్యలు తెలుసుకోవాలనే సదుద్దేశంతో మీ ఎక్మై గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది. కాబట్టి మీరు ఇక్కడ ఉన్నటువంటి ఎక్మై గ్రామస్తులందరూ మీరు ఒకటి నిశ్శబ్దంగా వినాలి. ఎందుకంటే ఎమ్మెల్యే గారు వచ్చిందే మీ సమస్యలు తెలుసుకోవడానికి. ఇప్పుడు చాలా మంది అక్క చెల్లెళ్ళు మా సార్ ఇది కావాలి అది కావాలని అక్కడ అడుగుతున్నాడు. అమ్మ మీ దగ్గరికి ఇప్పుడు సార్ వస్తున్నాడు, మా పక్కన నుండి చెప్పిండు, మీ దగ్గరకు వచ్చి మాట్లాడతాడు, మీరు కొద్దిగా నిదానంగా వినండి. చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే ఇండ్లు వచ్చినాయి, ఇదే లిస్ట్ ఫస్ట్ ఏమో ఇక మళ్ళీ రాదేమో, ఏమవుతుందో ఏమో అని అనుకుంటారు. అదంతా ఏం కాదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళకే కాకుండా మళ్ళీ కూడా 4 సంవత్సరాల వరకు ప్రతి సంవత్సరం ఇండ్లు వస్తూనే ఉంటాయి దశల వారీగా. మీరు రానోళ్ళు ఎవరైనా ఉంటే మీరు పేర్లు చెప్పుకోండి, మీరు అప్లికేషన్లు పెట్టుకోండి, ఇచ్చేస్తాడు సార్. దాంట్లో ఏ మాత్రం అభ్యంతరం లేదు. వాళ్ళకు ముందు వచ్చింది మాకు రాదు అనే ఉద్దేశం వద్దే వద్దు. ఇంతకుముందు అజయ్ అన్న చెప్పిండు ఒక విషయం ఏంటంటే ఇంతకుముందు గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన విలేజ్ కు ఒక్క ఇల్లు కూడా రాలేదు. ఇంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు, మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్, ఆ బెడ్రూమ్, ఈ బెడ్రూమ్ అని చెప్పేసి ఏ ఒక్క ఊరికి తాండ్రు తాలూకానే కాదు రాష్ట్ర స్థాయిలో కూడా చాలా మందికి ఇండ్లు రాని పరిస్థితి. మరి ఇండ్లు వచ్చిన తర్వాత కూడా మీరు ఒక్కరికొకరు ఇది కాకుండా ఈ విధంగా లొలియడం మంచిది కాదు. మీకు ఏమైనా అవసరం ఉంటే అడగండి. మీకు సాధ్యమైనంత వరకు ఇప్పుడు వచ్చినయే కాకుండా మళ్ళీ విడతల ఇప్పుడు అజయ్ అన్న చెప్పినట్టు అవసరమైతే మా గ్రామాలలో తగ్గించైనా సరే, ఇప్పుడు అన్న మేమందరం చెప్తున్నాం ఏకదాటిగా, మా గ్రామంలో తగ్గించైనా సరే ఎక్కువ గ్రామానికి ఎక్కువ కేటాయిస్తాం. దీంట్లో మా హామీ, ఇది గ్యారెంటీ. అందుకే మీరందరూ ఎవ్వరు కూడా సంశయం పట్టకండి. మీ గ్రామానికి అనుకున్నంత, మీకు ఎవరు కోరుకున్నంత మీకు ఇల్లు ఇచ్చే బాధ్యత అన్న తీసుకుంటాడు. అన్న ఎన్ని రోజుల నుంచి అన్ని గ్రామాలు తిరుగుతూ అన్ని గ్రామాల్లో ఓపికగా వెళ్తూ అన్ని గ్రామాల్లో ఏ సమస్యలు ఉన్నాయో తీర్చుకుంటూ వస్తుండు. మీ గ్రామానికి సంబంధించిన సమస్యను మీరు నిదానంగా చెప్పేది అలవాటు చేసుకోండి. మీరు నిదానంగా చెప్పేది ఎవరైనా ఒక్కరే చెప్తే అన్నకు అర్థమవుతుంది. మీకున్న సమస్య అన్న తీర్చే ఆయన రాసుకుంటున్నాడు. ఇప్పుడు వెనక పిఏ ఉన్నాడు, మీరు చెప్పిన సమస్య ఒక్కొక్కటి రాపిస్తుండ అన్న, మీరు గమనిస్తున్నారో లేదో కానీ ఆ విధంగా ఉంటది. ఇది ఒక్కటే సమస్య కాదు. మరి మీ గ్రామానికి అన్న గెలిచినప్పటి నుంచి దాదాపు 40 లక్షలు ఇవ్వడం జరిగింది. మీకు తెలుసో లేదో కానీ 40 లక్షల రోడ్లు ఇవ్వడం జరిగింది మీ ఊరికి. మళ్ళీ ఈ రోజు కొత్తగా 20 లక్షల రోడ్లు, ఫార్మేషన్ రోడ్లు అన్న అడిగిన వెంటనే నేను ఆ గ్రామానికి వస్తున్నా, మీకు ఖచ్చితంగా పాణాల గురించి 20 లక్షల రోడ్లు ఇస్తా అని చెప్పేసి ఈ రోజు టెంకాయ కొట్టి వచ్చినాం. మీ గ్రామానికి ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. మీరు ఓపికగా వినండి. అన్న ఏదైతే చెప్తాడో మీకు కావాల్సింది అడగొచ్చు. ఎందుకంటే మీ గ్రామంలో ఉన్న సమస్యలు మీకు అడగడానికి హక్కు ఉంది. మీరు ఓటు వేసింది కాబట్టి కంపల్సరీ అడగొచ్చు. నిదానంగా అడగండి. ఏదున్నా కూడా మీ సమస్య తీరుస్తాడని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, పత్రికా సోదరులకు
వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మాజీ సర్పంచులకు, ఎంపీటీసీలకు, మహిళా సంఘ అధ్యక్షురాలకు, మహిళా అధ్యక్షులకు, ముఖ్యంగా మా మల్కనగిరి సోదరుడు ఒక మంచి కార్యక్రమాన్ని అరేంజ్ చేసి మమ్మల్ని అందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి మా గౌడ సోదరులు మా కులవృత్తి ఏందని చెప్పి అందరికీ తెలియపరిచేటువంటి తమ్ముడు మధుసూదన్ గౌడ్ గారికి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ మనమంతా కూడా ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు. ఈరోజు మనం ఊర్లలో ఆప్యాయతగా అన్న తమ్ముడు అనే ఏ విధంగా అయితే పలకరించుకుంటామో ఒక మంచి వాతావరణంలో ఏ కలుషం లేనటువంటి ఈరోజు ఈతవడం కూడా మనిషికి ఆ విధంగానే కలుషం లేనటువంటి మంచి వాతావరణాన్ని ఇవ్వడానికి ఈరోజు ప్రోత్సహించి డిపార్ట్మెంట్ పరంగానే కానివ్వండి, వ్యక్తులు కూడా దీన్ని ముందుకు వచ్చి ఇంకా కూడా దీన్ని మనం ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడే మనకు భాస్కర్ గారు చెప్పినట్లు ఎక్కడో ఉన్నటువంటి చెట్లను ఎన్నో నరుకుతా ఉన్నాం, రోజు పెంచడం మాత్రం తక్కువైపోయింది. ఖచ్చితంగా మళ్ళీ మన చెట్లను పెంచుకుంటేనే మన సంఘానికి కానీ మన గౌళ్ళకి కానీ మళ్ళీ రేపు దినదినంగా మనకు భవిష్యత్తు ఉంటుంది. చెట్ల ద్వారా ఇది ఈత చెట్లే కానీ తాటి చెట్లే కానీ ఈరోజు కలుషితం లేనటువంటిది. ఇప్పుడే మన ఎంపీడీఓ గారు చెప్పారు, పరపుదల కళ్ళు ఎట్లా ఉంటుంది, పొద్దుల కళ్ళు ఎట్లుంటుంది, పండుదల కళ్ళు ఎట్లుంటుందో అని చెప్పి ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసు. ప్రతి ఒక్కటి కూడా కల్తీ అది తప్పితే మనకు ఈరోజు ఈత కళ్ళు రావడానికి కూడా ఈరోజు పట్టణంలో ఉంటారు కానీ రోజు ఉదయం కొన్ని వందల కార్లు నిజామాబాద్లో ఈత చెట్ల వనం ఉంటుంది. నేను చూస్తే నేను కూడా ఒకసారి పోయినా, దాదాపు ఒక 40-50 ఎకరాలు ఉంటుంది. రోజు హైదరాబాద్కి వెళ్ళి దాదాపు ఒక 200-300 కార్లు పోతాయి. తప్పకుండా మదుకు నేను ఒకటే చెప్తా ఉన్నాను, దీన్ని జాగ్రత్తగా మీరు 3-4 సంవత్సరాలు కాపాడుండి ఈ 4 సంవత్సరాల తర్వాత తాండ్రుకెళ్ళి వచ్చి వాళ్ళే కాపాడుకుంటారు. మీ చెట్టుని ఖచ్చితంగా 4 సంవత్సరాలు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉందని చెప్పి కూడా మీకు ఒకసారి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనమందరం కూడా సోదరిని ఆదర్శంగా తీసుకొని తప్పకుండా ప్రతి గ్రామంలో ఇంకా కూడా ఈత చెట్లు కానివ్వండి ప్రతి చెట్టును పెంచే బాధ్యత మనం ప్రతి ఒక్కరం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు లేకుంటే రేపు రాబోయే కాలంలో మన కరోనాలో ఎంత ఇబ్బంది పడ్డామో చూసినాం. దయచేసి ప్రగతికే చెట్లు మనకు ఈరోజు ఏదే విధంగా అయితే చెప్తా ఉంటామో చెప్పడమే కాకుండా చేతులతో కూడా కంపల్సరీ మనమందరం కూడా చూపించండి. నేను కూడా ఖచ్చితంగా ఇంకేదైనా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే కూడా అవసరం ఉంటే కలెక్టర్ గారితో కూడా మాట్లాడి మూల వృత్తులని మనం ఇంకా పెంపొందించినట్లు ఖచ్చితంగా ఇలాంటి వనాలని మనం ఇంకా పెంచే విధంగా మీకు మన వృత్తులను ఖచ్చితంగా మనం ప్రతి వృత్తిని కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. మీరు ఎక్కడ ఎదురున్నా కానీ ఇంకా చెట్లు కూడా ఇప్పుడు నర్సరీ మన దగ్గర లేదు, మోకిళ్ళ నర్సరీ ఉంది అంటుండ్రు. ఖచ్చితంగా నెక్స్ట్ మీరు ఈ విధంగా ఈసారి డెవలప్ అయితే మన జిల్లాలోనే నర్సరీ పెంపొందించినట్లు తప్పకుండా నేను ఈఎస్ గారు కూడా కలెక్టర్ గారికి చెప్పి ఖచ్చితంగా ఈత చెట్లని ఖర్జూర చెట్లను కూడా మన దగ్గర నర్సరీ ఉండేటట్లయితే కూడా బాగుంటుంది. ఇంకొకటి నాకేంటంటే గట్టి సంకల్పం ఏంటంటే ఒక మంచి గ్రామం ఇది కాశీపూర్ కానీ మల్కనగిరి కానీ ఒక కష్టపడి ఏదైనా మేము సాధిస్తామని చెప్పి ఉన్నటువంటి గ్రామం కనుక ఈ ప్రతి ఒక్క గ్రామం మీద ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని ఈరోజు తాండూరు నియోజకవర్గంలో ఈ విధంగా చెట్లనే కానివ్వండి ప్రతి దాంట్లో ముందడుగు వచ్చి ఇంకా విరివిగా చెట్లు పెంచాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఒక మంచి కార్యక్రమం అధికారులందరూ కూడా 2-3 రోజుల నుంచి యాక్చువల్ ఈ ప్రోగ్రామ్ సండేనే ఉండే, ఆ రోజు నాకు హెల్త్ బాగాలేనందువల్ల మళ్ళీ పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా పెట్టుకొని మీరందరూ కూడా సహకరించి ఒక మంచి కార్యక్రమం దీన్ని ఇంకా కూడా ఇలాంటి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో చేపట్టే విధంగా మీరు అధికారులు కూడా ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేయండి. మా వంతు కూడా ఖచ్చితంగా మేము రాజకీయ పరంగా కానివ్వండి, మా వాళ్ళకి మా గౌళ్ళకి కానివ్వండి, మా లీడర్లకు అందరూ కూడా మా నాయకులకు చెప్తాం, ఎక్కడెక్కడ ఈ చెట్లే కాకుండా ప్రతి చెట్టు ప్రగతికి మెట్లు అన్నట్లు ఖచ్చితంగా మనం ఈ పర్యావరణాన్ని ఖచ్చితంగా పెంపొందించే దిశ ప్రతి ఒక్కరం బాధ్యత వహించుకోవాలా. ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు కూడా నాకేం అనకుండా మనం కూడా ఖచ్చితంగా మనం ఒక చెట్టు నాటాలే, ఆ చెట్టు కూడా పండు మనం తినాలని ఒక మంచి ఉద్దేశంతో మీరంతా ఒక మంచి సంకల్పంతో పనిచేయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు ఒక చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ఈ మల్కనగిరి మా సోదరుడు మధు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి
కాదు ఫోటో ఆమె పిల్లగా నెచ్చుకొని డ్యూటీ లీడర్ గా రావాడు ఏది కోసం కొట్టినాడు అనుమానం రాత్రి ఇంటి మీకు వచ్చి కొట్టిడు ఏది కోసం కొట్టిండు అది రావాలి సార్ అని 90 చెప్పాలి అదే సార్ వచ్చింది ఊరికని కాదే లంచ్ అంటాడు నాకు ఇల్లు రావాలని లీడరే వాళ్ళు $10 లక్షలు రేపే స్టార్ట్ చేసుకోండి పిల్లలు స్టార్ట్ చేసుకోండి స్టార్ట్ చేసుకోండి సావధాన్ మేడం మేడం కొంచెం ఓకే సార్ ఇది ముగ్గు కనిపిస్తుంది తీయండి ముగ్గు కనిపిస్తే మనం కరెక్ట్ అనుకో వచ్చేసారు సార్ అరే అన్నా నేను పంపిస్తా అన్నా అన్నా నా ఫోన్తో చెప్తుంది ఎంత ఏ లెవెల్కి వచ్చినాయి బేస్మెంట్ స్టార్ట్ పేమెంట్ ఎంతమందికి చేసినాం బేస్మెంట్ కంప్లీట్ చెప్తున్నావా వారం వారం ఇప్పిస్తాను చెప్పి మండే వరకు అయిపోతే మండే రోజు పేమెంట్ వస్తుందని చెప్పినావా ఏం చెప్పినమ్మా పైసలు ఎప్పుడు ఇస్తున్నాడు ఏంది ఎప్పుడు ఇప్పిస్తున్నాడు మీకు ఎంత ఇస్తున్నారు
ఎవరికైనా పైసలు ఇచ్చినట్టు తెలిస్తే వీళ్ళు కాదు నీకు పైసలు ఎవరికి రూపాయి ఇచ్చినట్లుంటే నీకు పైసలు ఇల్లు క్యాన్సిల్ అయ్యి ఎవరికైనా పైసలు అంటే నాకు చెప్పు నేను హైదరాబాద్ వికారాబాద్ తాండూరులో ఉంటే ఫోన్ చేయి ఏడుంటే పెట్టదు మొబైల్లో వస్తుంది ప్రతి సోమవారం నాడు ఒకటి నేను చెప్తాను కాశీపూర్ ఇది అయిపోయాక మాట్లాడాలి. ప్రతి సోమవారం నాడు ఎలా నువ్వు కంప్లీట్ చేసుకుంటే బేస్మెంట్ కంప్లీట్ చేసుకుంటే సోమవారం నాడు ముందు కొడతారు. యాప్ ఇంతకు ముందు కొద్దిగా సిగ్నలింగ్ యాప్ కొద్దిగా ప్రాబ్లం ఉండే అది కూడా ఆ ప్రాబ్లం నుంచి నిన్న మనం కొంతమందికి రాలేవు. ఆ సిగ్నల్ ఇద్దరు పనిచేయక ఆ ఇబ్బంది లేకుండా అది కూడా క్లియర్ చార్ట్అవుట్ చేసేసినాము. ప్రతి సోమవారం నాడు నువ్వు శనివారం నాడు ఎంతవరకు కంప్లీట్ చేస్తూ బేస్మెంట్ కంప్లీట్ చేస్తే సోమవారం నాడు కొడతారు. నేను మంగళవారం నాడు కంప్లీట్ అయిపోతే మళ్ళీ సోమవారం నాడే కొడతారు. కానీ నాకు బుధవారం కొట్టమంటే కొట్టరు. సోమవారం వరకు నీకు కంప్లీట్ కావాలి. ఎప్పుడైనా సోమవారం నాడు నీకు ఏ పొజిషన్ ఉంటే బేస్మెంట్ అయిపోతే బిల్లు తర్వాత రూఫ్ లెవెల్ ఒకటి అంతే కదా. పేమెంట్ ఎట్లా వస్తుంది? బేస్మెంట్ 1 lakh, రూఫ్ లెవెల్ 1 lakh, వాల్స్ స్లాబ్ 2 lakhs, ప్లాస్టరింగ్ 1 lakh, టోటల్ 5 lakhs. తెలుగు చెప్తాను 5 lakhs. నేను చెప్తాను బేస్మెంట్ అయితే ₹1,00,000. సజ్జ లెవెల్ కాదు రూఫ్ లెవెల్ ఇటుక కూడా కొడతావు కదా. గోడలు మొత్తం గోడలు కంప్లీట్ చేస్తే 1,00,000. చెత్త మొత్తం వేస్తే 2 లక్షలు. ఆర్సీసీ స్టీల్ వేయాలి. చెత్త స్లాబ్ మొత్తం వేస్తావు కదా. స్లాబ్ వేసినాక 2 లక్షలు. తర్వాత స్లాబ్ వేసిన తర్వాత ప్లాస్టింగ్ చేస్తావు కదా అప్పుడు 1,00,000. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.